హాయ్ ఫ్రెండ్స్, మనం హోంవర్క్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం కదా. క్వశ్చన్ నెంబర్ 3, ఇంటిగ్రల్ sin to the power of 5x cos to the power of 3x dx. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూడండి. ఇంటిగ్రల్ సొల్యూషన్ గివెన్ దట్ ఇంటిగ్రల్ sin to the power of 5x cos to the power of 3x dx. నేనేమన్నా ఏదైతే పెద్ద నెంబర్ ఉండిద్దో, ఏ నెంబర్ అయితే బిగ్గో ఆ నెంబర్ కింద సైన్ ఉంటే సైన్, కాస్ ఉంటే కాస్, దాన్ని ఏమనుకోమన్నాను, టీ అనుకోమన్నా. ఇక్కడ 5 ఉంది, 5 కింద ఏముంది, సైన్ ఎక్స్ అని ఉంది. దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. d/dx ఆఫ్ t d/dx ఆఫ్ సైన్ ఎక్స్ dt/dx is equal to dt/dx is equal to differentiation of sin x cos x. ఇక్కడ ఏం రాయాలి, differentiate with respect to x. ఓకే, differentiate with respect to x. అర్థమవుతుందా? డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. దెన్ ప్రొసీజర్కి వెళ్దాం. ఇప్పుడు మనం ప్రొసీజర్కి వెళ్దాం. ఇప్పుడు డిటి అనేది ఫామ్ రాసుకున్నాం. కాస్ ఎక్స్ డిఎక్స్ అనేది ఇక్కడ డివిజన్లో ఉంది. ఈజ్ ఈక్వల్ టు ఉందా, ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు వెళ్తే ఏమైంది, ఇంటూలోకి వెళ్తుంది. ఓకేనా? డిటి అంటే ఏంటి, కాస్ ఎక్స్ డిఎక్స్ అని రాయాలి. కాస్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో డిటి రాయాలి. ఇంటిగ్రల్ sin to the power of 5x cos to the power of 3x dx. అవునా? ఇంటిగ్రల్ sin to the power of 5x cos to the power of 3x ని ఎలా రాస్తానంటే cos square x cos x dx అని రాస్తా. మనకు ఒక ఫార్ములా తెలుసు, sin square x plus cos square x is equal to 1. cos square x కి నాకు ఫార్ములా కావాలి, దీనికి మనకు ఫార్ములా కావాలి. అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. అవునా? సైన్ స్క్వేర్ ఎక్స్, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. దెన్ ఇది తీసుకొచ్చి ఇక్కడ మనం పెడదాం, కాస్ స్క్వేర్ ఎక్స్లో పెడదాం. ఓకేనా? సైన్ టు ది పవర్ ఆఫ్ 5x 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఇది చూడండి, కాస్ ఎక్స్ డిఎక్స్. ఓకే, దెన్ నేనేమనుకున్నా, సైన్ని టీ అనుకున్నా. టీ టు ది పవర్ ఆఫ్ 5 1 మైనస్ టీ టు ది టీ స్క్వేర్. ఓకే, తర్వాత కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి, డిటి. ఇక్కడ రాసాం కదా, కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి, డిటి రాశాను. అయితే దీని లోపల తీసుకెళ్దాం, ఇంటూ చేద్దాం. టీ టు ది పవర్ ఆఫ్ 5 ఇంటూ 1 టీ టు ది పవర్ ఆఫ్ 5 ఇంటిగ్రేషన్ టీ టు ది పవర్ ఆఫ్ 5 మైనస్ టీ టు ది పవర్ ఆఫ్ 5 ఇంటూ టీ టు ది పవర్ ఆఫ్ 2 t to the power of 5 into t to the power of 2. అప్పుడు ఏమైంది, బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. 5 6 7 t to the power of 7. ఇక్కడ t to the power of 7 రాయాలి. dt ఇప్పుడు ఇంటిగ్రల్ విడివిడిగా చేసుకోవడమే. t to the power of 5 dt మైనస్ ఇంటిగ్రల్ t to the power of 7 dt. ఇప్పుడు ఏంటిది, ఫార్ములా తెలుసు కదా, ఇంటిగ్రల్ x to the power of n ఫార్ములా యూజ్ చేసుకుని x to the power of n plus 1 by n plus 1 plus c. ఓకే, n plus 1 by n plus 1 plus c. ఇక t to the power of 5 plus 1 by 5 plus 1 minus t to the power of 7 plus 1 by 7 plus 1 plus c. t to the power of 6 by 6 minus t to the power of 8 by 8